'స్టైల్' మూవీలో ఒక సాంగ్ ఉంటుందండి. ఆ సాంగ్ ఇప్పుడు కాదు ఇంకొక 20 జనరేషన్స్ వచ్చినా కూడా ఆ సాంగ్ అయితే ఖచ్చితంగా అందరూ వింటారు. సో, అలాంటి సాంగ్స్‌కి లిరిక్స్ రాసిర్రు మా చరణ్ గారని మాకు ఈ రోజే తెలిసిందనమాట అసలు. అంత అద్భుతమైన పాట రాసినప్పుడు అది చాలా రోజులవుతుంది సార్. ఇన్ని రోజులు సక్సెస్ రావడానికి మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే 2006లో మేము చూసాం ఆ సాంగ్ ఐ థింక్ మీరు చిన్నప్పుడు. సో, ఈ జర్నీ అంతా ఎలా అనిపిస్తుంది సార్? నేను చిన్నప్పుడు రాసిందే అది. ఓకే. నా 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 అంటే ఆల్మోస్ట్ నా లైఫ్ అంతా ఇండస్ట్రీలోనే ఉంది. అంటే ఓకే. ఇక్కడే నేర్చుకున్నా, ఇక్కడే పడ్డాం, ఇక్కడే లేసాం. సో, అప్పుడు చాలా చిన్న ఏజ్‌లో అలాంటి ఒక ఇన్‌స్పిరేషన్ సాంగ్ రాయించాలని ఆళ్ళకెందుకు అనిపించిందో, నేనెలా రాశానో నాకు ఇప్పటికి అర్థమవుతది. ఓకే. సో, అది అంటే అప్పటినుంచి నేను చాలా సక్సెస్‌లు ఇస్తూనే ఉన్నాను మధ్యలో గానీ, నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా అనేది ఒకటి ప్రాపర్‌గా నాకు పడలేదు ఇన్ని రోజులు. ఇప్పుడిప్పుడు పడుతుందది. ఓకే. సో, కానీ సింగిల్ సాంగ్స్ అవి ఇవి మధ్యలో చాలా ఇండిపెండెంట్ సాంగ్స్ అని, ఆ సాంగ్స్ అని ఎప్పుడు మనం ఏదో ఒక హిట్లు ఇస్తూనే ఉన్నాం. యాహ్! ప్రజలు మనల్ని నిలబెడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనల్ని ఒక మూవీ హ్మ్. అది రాలేదంతే. అది నా దృష్టిలో అది సక్సెస్ కాబట్టి నేను అదంటున్నాను. ఓకే. సక్సెస్ పరంగా ఎప్పుడు మనం ట్రెండింగ్‌లోనే ఉంటున్నాం. యాహ్! యాహ్! హ్మ్. సార్ ఒక్కసారి అటు 2 లిరిక్స్ పాడరా సార్ ఆ సాంగ్? మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా. యాహ్! యాహ్! ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక ఇన్‌స్పిరేషనల్ సాంగ్ అవుతుంది సార్ ఇది. సార్ మీకు మీ కెరియర్‌లో బాగా పేరు తెచ్చిన సాంగ్ అంటే ఏం చెప్తారు సార్? ఒకటని ఏం లేదమ్మా. ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఒక సాంగ్‌ని మించి ఇప్పుడు లేటెస్ట్‌గా నాయే 2, 3 పాటలు. హ్మ్. ఇప్పుడు 'లగ్గం' సినిమాలో 'ఇంతేనేమో', ఎవరి పెళ్ళిళ్ళైనా అప్పగింతల్లో ఆ పాటే వస్తుంది. యాహ్! ఇన్‌స్టాలో చూస్తున్నాను. హ్మ్. 'అన్నదమ్ముల' పాట, అట్లా పోతే 'విమానంలో' పాట 'రేలా రేలా' పాట గాని. 'విమానంలో' సాంగ్ అయితే ప్రతి ఒక్కరిని హ్మ్. కంటతడి పెట్టిస్తుంది అవును. సార్ ఇప్పుడు అసలు. లేటెస్ట్‌గా 'గరివిడి లక్ష్మి' నుంచి 'నల్లజిలకర మొగ్గ' అని ఒక హ్మ్. పాటొచ్చింది. అది బాగా అంటే యాహ్! ఏదో ఒకటి ఎప్పుడు మనదో పాట ఉంటూనే అంటే ఉంటది. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి సార్? అంటే అన్నీ నచ్చుతాయి. బట్ అవునవును. ఒక స్పెషల్ సాంగ్ అని ఉంటుంది కదా! నాకిప్పటిదాకా వచ్చిన పాటలంటే 'విమానం' పాటే బాగా అంటే హ్మ్. నాకు మా నాన్న అంటే ఇష్టం కాబట్టి, ఆ ఓకే. 'రేలా రేలా' అనే పాట ప్రతి సందర్భానికి మనం ఆ పాటని మనం ఒక రీల్‌లాగా పెట్టుకోవాల్సిన పాటది. అవును సార్. సో, అది ఇప్పటికి అది ఇష్టం. ఇంకా ఓకే. నెక్స్ట్ 'గరుడి లక్ష్మి' ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి. ఆటిల్లో ఇంకా మంచి పాటలున్నాయి. ఓకే. సార్ కొత్త సినిమా కరీంనగర్‌కి చెందిన సినిమా. కరీంనగర్‌లోనే తీసిన సినిమా. సో, ఆ సినిమాకి ఇప్పుడు ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత చిన్న సినిమాలకి మళ్ళీ మ్యూజిక్ అందించాలంటే కొంచెం ఆలోచిస్తారు ఎవరైనా. కానీ మీరు ఆలోచించకుండా చిన్న సినిమా అయినా సపోర్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి సార్? మంచి సినిమా వచ్చేదాకా నన్ను నిలబెట్టింది చిన్న సినిమాలే. ఓకే. సో, ఆ కృతజ్ఞత చిన్న సినిమాల పట్ల ఎప్పుడుంటది నాకు. హ్మ్. దానికన్నా మించి నన్ను ఎవరైనా ప్రేమించి, అభిమానించి మనల్ని ఒక పర్సనల్‌గా టచ్ చేస్తే వెంటనే నేను కరిగిపోతా నేను. ఓకే. ఆ అలలో ఏదో యుద్ధం నేనెప్పుడూ ఒకటి చెప్తుంటాను. అది పొలిటికల్ సాంగ్ అయినా, ప్రైవేట్ సాంగ్ అయినా, సినిమా అయినా యుద్ధంలో వీరులకు ఆయుధంగా ఉండడం ఇష్టం నాకు. అంటే ఓకే. ఎవరైనా యుద్ధం చేస్తున్నారంటే వాళ్ళ యుద్ధం వాళ్ళు అంత పెద్ద యుద్ధం చేస్తున్నారు. వాళ్ళకొక చిన్న ఆయుధంలాగా కాసేపు హ్మ్. ఉంటే హ్యాపీ. అలాగే నాకెవరైనా ఇప్పుడు 'హజార్‌లో' నాకు అలాంటి వీరుడు, యుద్ధం చేసే వీరుడుగా అనిపించాడు. అంటే ఓకే. 100 మంది తన వాళ్ళని పెట్టుకొని, తన ఊర్లో సినిమా చేస్తున్నాడనేది నచ్చింది నాకు. హ్మ్. సో, దాంట్లో మనం కూడా కొంత భాగం అయితే రేపది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. రేపు అది సినిమా ఏమన్నా మంచి పేరొస్తే మనకి హెల్ప్ అవుతుంది కదా! యాహ్! యాహ్! సార్. సో, అలా సార్ మీది కరీంనగరేనా? మా నల్గొండ. నల్గొండ. ఓకే. హ్మ్. సార్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు కరీంనగర్‌లోనే సినిమా తీయాలి. ప్లస్ అక్కడి నుంచే బడ్జెట్‌లోనే వాళ్ళ పీఎఫ్ డబ్బులు అన్నీ ఏమంటారు ఉన్నయన్నీ కూడా ఖాళీ చేసి వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేయడం జరిగింది కదా! అవును. సో, మీకు స్క్రిప్ట్ విన్నప్పుడు సక్సెస్ అవుతుంది అనిపించిందా సార్? ఇది బ్లాక్ నే బస్టర్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? నేను పాట చేసేటప్పటికి సినిమానే అయిపోయిందది. ఓకే. మొత్తం సినిమా కంప్లీట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ వేరే అతనుది. హ్మ్. ఒక్క పాట మాత్రమే నేను చేశాను. హ్మ్. బట్ నాకు నచ్చిందేంటంటే వాళ్ళ ఫాదరు తన డబ్బులు పెట్టి కొడుకు కోరిక తీర్చడము, అలాగే తనే ఒక ప్రమోషనల్ సాంగ్ ఎవరు చేస్తే బావుంటదని చెప్పి ఆయన ఊర్లో ఉండి హ్మ్. జనాల్లో ఆ 'చరణ్ అర్జున్' పాటలకి బాగుంది. నాకు కూడా ఆయన పాటలు తెలుసు. సో, హ్మ్. అలాంటి ఆయనతో చేయించని ఆయన సలహా ఇచ్చి ఆ బాబుని పంపడం అనేది అవి ఏదో ఎక్కడో మన ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు తెలుగు యూనివర్సిటీలో మ్యూజిక్ నేర్చుకుంటా నాన్న అంటే మా నాన్న వచ్చి నన్ను దాంట్లో హ్మ్. ఫీజు కట్టి జాయిన్ చేసిపోయాడు. సో, అలాగా అతను ఒక డైరెక్షన్ చేస్తా అంటే సరే ఏదో డబ్బులు ఇచ్చేసి హైదరాబాద్‌లో ట్రై చేయపోరా అని పంపించలేదు. సినిమానే తీయరా అని చెప్పాడాయన. యాహ్! సో, ఇన్‌స్పిరేషనల్ ఇవన్నీ పాటండి. నాకు నచ్చాయి. యాహ్! ఇవన్నీ యాహ్! నచ్చాయి. ఓకే. సో, ఇలాంటి వాళ్ళకు గెలుపులు తప్పకుండా వస్తాయి. హ్మ్. ఏదో రకంగా నేచర్ ఆళ్ళకి గెలిపిస్తది. యాహ్! మీడియా, మీరు, మనం అందరం సపోర్ట్ చేసి మన ఇండస్ట్రీకి వచ్చిన మనిషికి మనం గెలిపిస్తాం.
ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే కూడా ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి ఒక బూస్టింగ్ అనేది ఉంటుంది. మన నాన్నల సపోర్ట్ ఉంటే ఇంకా నేను ఎప్పుడు నాన్న పక్షపాతని, నా పాటలన్నీ నాన్నల మీదే ఉంటాయి. సో కాబట్టి నాన్న వెనక ఉన్నాడంటే ఇంకా అది ఎవడైనా గెలవాల్సిందే. సార్ ఇప్పుడు మీకు ఎవరితో మ్యూజిక్, ఏ హీరోకి మ్యూజిక్ అందించాలనుకుంటున్నారు సార్? ఈ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం అనుకుంటే కుదరదు, వాళ్ళు అనుకోవాలి, ఆ సినిమా అనుకోవాలి, ఆ దర్శకులు అనుకోవాలి. సో అలాంటివన్నీ పోయి ఇప్పుడు స్టోరీ అంటే మంచి కాన్సెప్ట్, మంచి స్టోరీ అలాంటి సినిమాలకి మనం 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 ఏ సినిమాకి అయితే మనం అవసరమో అలాంటి సినిమాలు చేయాలని ఉంటుంది నాకు. అంటే నేను వాళ్ళ వెంటబడి అడగడం కన్నా కూడా ఆ సినిమా నన్ను అడుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక కథ రాసుకున్నప్పుడు ఇలాంటి కథకి ఇతను అయితే బాగుంటాడు, ఈ సినిమాకి ఇలా అయితే బాగుంటాడని. సో అలా అందరు హీరోలతో చేయాలని ఉంటుంది, స్టార్లతో చేయాలని ఉంటుంది. అసలు మన పాట ఒక స్టార్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది జమ్మున వెళ్ళిపోతుంది జనంలోకి. అది ఎవరు కాదనుకుంటారు. బట్ అది ఎప్పుడు వస్తుందో దానికోసం మనం అనవసరంగా తలకాయ కొట్టడం అంటే మన దగ్గరికి వచ్చేదాన్ని ప్రేమించి చేయడం బెటర్ అనేది అలా. సార్ మీరేమైనా రిజెక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయా సార్ మ్యూజిక్ డైరెక్టర్గా? రిజెక్ట్ అంటే నేను ఇంక అంత రిజెక్ట్ చేసేంత లేదు. బట్ నన్ను ఆల్మోస్ట్ వాళ్ళు దీనికి ఈయనైతేనే కరెక్ట్ అని చూస్ చేసుకొని వస్తుంటారు. బట్ సమ్ మూవీస్ ఏంటంటే బడ్జెట్ సెట్ అవ్వగా, లేదంటే వాళ్ళు కరెక్ట్గా తీయరేమో, మనం చేసింది వేస్ట్ అవుతుందేమో, రిలీజ్ అవ్వదేమో, ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటివి కానీ మంచి సినిమా, పెద్ద సినిమాలు అలాంటివి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎవరిని రిజెక్ట్ చేసేంత అది లేవు. ఇంకా మనం మన పాట మనం అద్భుతంగా చేస్తాము. వాళ్ళు కూడా చేస్తే హ్యాపీ, చేయకపోతే మన ఒక పాట అయినా జనంలోకి వెళ్తుంది, అది సంతోషం. సార్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఇప్పుడు ఒక ఆల్బమ్ చేయాలి అని అంటే కథని మీరు ఫస్ట్ ప్రియారిటీగా తీసుకుంటారా, లేకపోతే ఏమైనా అదర్ ఫ్యాక్టర్స్ తీసుకుంటారా సార్? డైరెక్టర్ని తీసుకుంటాను. డైరెక్టర్ అనే అతను సినిమాని కథ ఎలా చెప్తున్నాడు, సాంగ్స్కి మాకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు, సో ఆ సినిమాని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లే ఐడియాస్ ఆయన దగ్గర ఉన్నాయి అనేది ఉంటుంది. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. సో డైరెక్టర్ని బట్టే నేను, అంటే పెద్ద పెద్ద బ్యానర్స్ అంటేనే వాళ్ళే అన్నీ ఒక డైరెక్టర్ ఒక బ్యానర్ని ఒప్పించాడంటేనే ఇంకా అక్కడ మనం డైరెక్టర్ని చూడాల్సిన అవసరం లేదు. కానీ చిన్న సినిమాలకు వచ్చినప్పుడు కొంచెం డైరెక్టర్ ఇప్పుడు నేను ఎందుకంటే లక్కీగా నేను చేసిన సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. సరే రిలీజ్ అయ్యాక రిజల్ట్ ఏంటో తర్వాత వచ్చిన, నేను ఏ సినిమా చేసినా ఆ ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది. సో అది చూసుకుంటాను నేను, ఇది రిలీజ్ అవుతుందా, మనం చేసిన పని ప్రజల దాకా వెళ్తుందా లేదా అనేది. ఆల్ ద వెరీ బెస్ట్ సార్, మీకు మంచి సక్సెస్ వస్తుంది. తర్వాత మీరు మాకు దొరకరు కావచ్చు. థ్యాంక్ యూ సార్. చేయబట్టి ఇక్కడ దాకా వచ్చాం. మీకు ఎప్పుడైనా నా స్టూడియో ఇక్కడే ఉంటుంది, పంచవటి కాలనీ, మీరు ఎప్పుడైనా రావచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.